నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో సీఎం చంద్రబాబు పర్యటన. రాజముద్రతో కూడిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రారంభం. పిఠాపురంలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగిన ఉప ముఖ్యమంత్రి. బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన నాటి నుండి తిరుమల ప్రతిష్ట రోజురోజుకి దిగజారిపోతుంది. మండిపడ్డ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. గోవింద నామస్మరణతో మాన్రోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. గత ప్రభుత్వ అస్తవ్యస్త వివాదాస్పద భూ విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల భూములను కాజేసేందుకే ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చారని, అందుకే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం పెట్టానని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్ సాంకేతికతను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం, అందరికి కూడా ఒక సెంటిమెంటల్ సమస్య. మనందరికీ భూమి అనేది ఒక అటాచ్మెంట్. మన తల్లిదండ్రుల నుంచి, మన పూర్వీకుల నుంచి ఆ భూమి మనకు వారసత్వంగా వస్తూ ఉంది. కొంతమంది కష్టపడుతున్నాం, అదనంగా భూమి కొనే పరిస్థితికి వస్తుంది. అలాంటి భూమి అనేది రైతుకు చాలా సెంటిమెంటల్ ఇష్యూ. ఇది దేన్నైనా వదులుకుంటాడు, కానీ భూమిని వదులుకోవడానికి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ భూమిని వదులుకోవడానికి రైతు ఎప్పుడూ ఇష్టపడని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కరోనా సమయంలో అందరికీ హాలిడే ఇచ్చారు, కానీ రైతుకు మాత్రం హాలిడే లేదు. కరోనా టైంలో కూడా పనిచేసి అందరికీ అన్నం పెట్టిన రైతన్నని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి వీలు లేదు. అలాంటి భూమిని, ఆ సమస్యను అతలాకుతలం చేశారు. ఎన్నికల ముందు నేను మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పాను, తప్పు చేస్తున్నారని ఆనాటి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రికి, పార్టీకి హెచ్చరించాను. సున్నితమైన సమస్యతో తలగొక్కుంటే మసైపోతారని కూడా చెప్పా. లెక్క పెట్టుకోవాలా. అహంకారం కళ్ళపైకెక్కి ఎంతవరకు పోయిందంటే, మీ తల్లో, మీ తండ్రో, మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తికి ఆయన ఫోటో వేసుకోవడం. ఇది ఎక్కడ చౌర్యం నాకైతే అర్థం కాల. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే, మీ భూమి మీరు ఆ పొలంలో పోయి చూస్తే అక్కడ రాళ్లన్నీ సర్వే రాళ్లు పెట్టి ఆ సర్వే రాళ్లకు ఎనుబొమ్మ వేసుకోవడం. ఇది ఎక్కడ క్రేజో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావడంలా. ఏంటిది ఈ విచిత్రమైన ఆలోచన విధానం? ఇంకొక పక్కన మీ భూమి కంప్యూటరైజ్ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, ఒక చట్టాన్నే తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి అధిపతుల్ని ప్రైవేటు వ్యక్తులు పెట్టారు, గవర్నమెంట్ వాళ్ళు కాదు, ఎంఆర్ఓ కాదు. ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి, పెత్తనం చేయడానికి ఆయన మనుషులు పెట్టుకున్నాడు. అంటే మీ భూమి ఆయన చేతిలో పెట్టుకుని ఆయన మనుషుల ద్వారా పెత్తనం చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు. నేను చెప్పి వినకపోతే నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, పట్టాదారు పాస్ పుస్తకాన్ని దగ్ధం చేసే పరిస్థితికి వచ్చారు. మీరు అందరూ చూసుంటారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. నేను ఒకే మాట చెప్పాను, ఇంకో పక్క మీ భూములు ఆయన సొంత మనుషులు కంప్యూటర్లో పెట్టుకొని ఎక్కడో అమెరికాలో పెట్టుకున్నారు. ఏం తమ్ముళ్ళు ఊహించారా నేను అడుగుతున్నా.
ఒకవేళ కానీ ఎలక్షన్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రాకపోయింటే మీ భూములు గోయిందా గోయిందా. అవునా కాదా? అవునంటే చేతుల పైకెత్తండి. అది ఆనాటి పరిస్థితి. నాకంటే రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా. నేను చాలామందిని చూశాను. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇంత ప్రమాదకరమైన ఆలోచనలు చేశారంటే చాలా బాధ కలుగుతుంది. నేను ఆ రోజు ఒక హామీ ఇచ్చాను, మీకు గట్టిగా చెప్పాను, మీ ఆస్తులు మీకు భద్రత ఇది ఉండాలి. మీ భూమి మీ హక్కు వేరే వాళ్ళ ఫోటో ఉండడానికి వీలు లేదు. రాజముద్రతో మళ్ళీ మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పాను. తన నియోజకవర్గం ప్రజల్ని కలుపుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ప్రారంభించిన అనంతరం పట్టణంలో కాలినడకన ప్రజల వద్దకు వెళ్లి వారితో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పిఠాపురం ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఆధ్యాత్మిక విధ్వంసానికి చంద్రబాబే కారకుడని బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన నాటి నుండి తిరుమల ప్రతిష్ట రోజురోజుకి దిగజారిపోతుందని వైసీపీ రాష్ట అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ నాయుడు చంద్రబాబు ఆదేశాలతో ఎడిటింగ్ చేసిన వీడియోలతో వైసీపీ నాయకులు దోషులుగా చిత్రీకరించి వైసీపీ మీద బురద జల్లే కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే పూర్తి అరగంట నివిడిగల సీసీటీవీ ఫుటేజ్ ని విడుదల చేయాలని భూమన డిమాండ్ చేశారు. విషయం పూర్తిగా బయటికి వచ్చిన తరువాత వరుసపెట్టి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో నమ్మిన బంటైన బీఆర్ నాయుడు నేతృత్వంలో పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి పెంచి నిజాయితీగా ఎస్పీ గారి ఆఫీసు నుంచి వచ్చినటువంటి ప్రకటనకు భిన్నంగా ఆ తరువాత మొత్తం సీనంతా మార్చివేసి దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఈ రకంగా ఖాళీ బాటళ్లు పెట్టినాడు, సాక్షి విలేకరి క్యారీ చేసినాడు, నవీన్ అనేటువంటి వ్యక్తి మొత్తం సోషల్ మీడియాలో దీన్ని అందుకొని ప్రచారం చేసినాడు అని ఒక కేసు బనాయించి ఓ తప్పుడు కేసును ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలనో అంత దుర్మార్గంగానూ వ్యవహరించినారు. నిన్న సాక్షాత్తు కేబినెట్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ అంశాన్ని ఎత్తి వైసీపీ వాళ్లు చూడు ఎలా చేస్తున్నారు అని ఆయన సమర్థించుకుంటూ ఆ సంఘటన మీద మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. దాన్ని ఆయనను మోసేటువంటి పత్రికలు వైసీపీ ఆధ్యాత్మిక విధ్వంసం అని ఈరోజు పతాక శీర్షికలో ఈనాడు పత్రిక కూడా రాయటం కూడా జరిగింది. కుక్క మూతి పిందెలన్నీ కూడా ఈ 2 రోజులుగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాయి. దీని వెనుక మేమే ఉన్నాం, కరుణాకర్ రెడ్డి కారకుడని ఈ బీఆర్ నాయుడు ముఠా అంతా కూడా విచ్చలవిడిగా వాళ్లకు నోటికి తోచిందంతా కూడా
మాట్లాడడం జరిగింది. బిఆర్ నాయుడు యొక్క ప్రైవేటు సైన్యమే కొండ మీద తిష్ట వేసి ఈ రకమైనటువంటి అరాచకాలకు బాధ్యులవుతున్నారు అన్నటువంటిది గత 1.5 సంవత్సరాలుగా పరంపరగా వస్తున్నటువంటి విషయాలను బట్టి చాలా స్పష్టమవుతున్నది. ఇదిగో మా పార్టీ కార్యకర్త కోటి అనే వ్యక్తి 100% అక్కడ ఉన్నటువంటి ఖాళీ బాటిల్ను చూసి వీడియో తీసింది మా కోటినే. ఇక్కడ బుకాయింపు ఏమీ లేదు మాకు. కానీ కోటినే పెట్టినాడు అనేటువంటిది తప్పుడు ఆలోచనతో పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి మీరు ఈ రోజున పోలీసు శాఖ ద్వారా ఏ ప్రకటన అయితే ఇప్పించినారో మా కోటిని, సాక్షి ఫోటోగ్రాఫర్ అయినటువంటి మోహన కృష్ణని, అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పనిచేసేటువంటి చాలా చదువుకున్న మాకు పుత్ర సమానుడైనటువంటి నవీన్ మీద కేసులు బనాయించి దీన్ని వీళ్లే చేసినారు ప్రచారం చేయటం. మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులో భాగంగా పోలీసు శాఖ ద్వారా చేసినటువంటి ప్రకటన ఏమని ఉంది? తగిన ఆధారాలు పూర్తిగా దొరికినాయి కాబట్టి సీసీ ఫుటేజీలలో ఈ కోటి అనే వ్యక్తే మందు బాటిళ్లు పెట్టినాడు అని ఆ దగ్గరున్నటువంటి సీసీ కెమెరాల మీద కాకుండా దూరంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ తో కోటి అనే వ్యక్తి ఫోన్ తో వీడియో తీస్తున్న అరాచకాన్ని తెలపటం కోసమని వీడియో తీర్చడానికి వంగినటువంటి దాన్ని కోటినే బాటిల్స్ పెట్టినాడు అన్నటువంటి విషయంగా పోలీస్ శాఖ వారు ఆ సీసీ ఫుటేజ్ ని చూపుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజున మేము చేసినామని చెప్తున్నారు కదా, ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గరున్నటువంటి సీసీ ఫుటేజ్ ని బయట పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా. మీరు తప్పు చేసి మా మీద బురద తల్లి మమ్మల్ని తుడుచుకోమని చెప్పడం కాదు, నిరంతరాయంగా ఈ 1.5 సంవత్సరాల కాలంగా ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. బ్రిటన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.